ప్రస్తుతం ఆ సెయింట్ కాలేజ్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. ఆవిడ యుఎస్ లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కాలేజీ నుంచి వస్తున్న స్పందన మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసే అవకాశం ఉంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. మేము మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఇక సినీ నటుడు అల్లు అర్జున్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. వివరాలు స్టూడియో దగ్గర మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా సినీ ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, అల్లు అర్జున్ పెళ్లికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. అల్లు అర్జున్ త్వరలో వరుడు కాబోతున్నాడు అన్న విషయాన్ని స్టూడియో ఎక్స్క్లూజివ్ గా బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన దగ్గర నుంచి అటు అభిమానులు కావచ్చు, ఇటు సినీ పరిశ్రమ వర్గాల్లో కావచ్చు చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే వధువు పేరు స్నేహ కే రెడ్డి. ఈ స్నేహ కే రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి యుఎస్ లో ఎంఎస్ చదివి ప్రస్తుతానికి తమ తల్లిదండ్రుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉంటుందని సమాచారం మన దగ్గర ఉంది. అట్లానే చూసుకుంటే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో అల్లు అరవింద్ మా అబ్బాయికి ఎన్నో సార్లు చెప్పాము, ఎవరైనా అమ్మాయి నచ్చితే ఎటువంటి మీరు మాతో చెప్పకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకండి అని చెప్పడం జరిగింది. అట్లానే ఎటువంటి అమ్మాయి అయినా నచ్చితే ఫస్ట్ మీకే చెప్తాను నాన్న అమ్మ అనేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగిందని ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రెస్ మీట్ లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది. అట్లానే ఇప్పుడు చూసుకుంటే ఇది రెండు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే చెప్పుకోవచ్చు. ఒక నెల రోజుల నుంచి దీనికి సంబంధించి పెళ్లి ఎంగేజ్మెంట్ ఎట్లా చేయాలా, పెళ్లి ఎట్లా చేయాలా, ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా చేయాలా అని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 100% రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపినట్టు కూడా తెలుస్తుంది వెంకట్. అలాగే వంశీ, అల్లు అర్జున్ కి సంబంధించి క్లోజ్ సర్కిల్ నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందా? వీళ్ళిద్దరికి అసలు పరిచయం ఎక్కడ ఏర్పడింది? అసలు వీళ్ళిద్దరే పరిచయం కాకుండా లేదంటే ఫ్యామిలీకే పరిచయం ఏదైనా ఉందా? అయితే వీళ్ళిద్దరూ కొంతకాలంగా ఫ్రెండ్స్ అన్న సమాచారం మన దగ్గర ఉంది తప్ప ఇటు ఫ్రెండ్స్ కానీ అటు అల్లు అర్జున్ సన్నిహితులు కానీ అలాగే అల్లు అరవింద్ సన్నిహితులు కానీ ఎటువంటి వివరాలు ఇప్పటి వరకు మనకి చెప్పలేదు. అయితే ఒక విధంగా 50% ఓకే అన్నట్టు సమాధానం చెప్తున్నారు తప్ప కాదు అవును అని కరెక్ట్ గా ఎవరు చెప్పట్లేదు. మాక్సిమం దీన్ని బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ పెళ్లికి కావాల్సిన కార్యక్రమాలు కానీ తంతు కానీ మొత్తం పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు వెంకట్. అలాగే వంశీ, ఈ బ్రేకింగ్ న్యూస్ పట్ల ఫిలిం నగర్ స్పందన ఏ రకంగా ఉంది? అక్కడ ఫిలిం నగర్ టాక్ ఏ రకంగా ఉంది? ఫిలిం నగర్ లో అందరూ కూడా అల్లు అర్జున్ పెళ్ళంట అని, అల్లు అర్జున్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు, మళ్ళీ ఒక అకేషన్ లో ఏదో ఇప్పుడు సినీ ప్రముఖులు కానీ, సినిమా హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ కలుసుకోవాలి. ఒక సినిమా కుటుంబం మొత్తం అందరూ కలుసుకోవాలంటే ఏదో ఒక అకేషన్ కావాలా. మళ్ళీ ఇట్లాంటి అకేషన్ త్వరలో మనకి రాబోతుంది. మనం చూసుకుంటే స్టార్ క్రికెట్ కానీ ఇట్లా కొన్ని సందర్భాల్లో కలుస్తున్నారు. ఇలాంటి శుభకార్యాలు చూసుకుంటే చాలా లేట్ గా చాలా దీనిగా జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలా కాలం అయింది ఇట్లాంటి ఫంక్షన్ లో కలుసుకుని, ఇట్లాంటి ఫంక్షన్ లో త్వరలో కలవబోతున్నాం. అల్లు అర్జున్ పెళ్లికి వెళ్ళబోతున్నాం. చూసుకుంటే సినీ పరిశ్రమ నుంచి కానీ, రాజకీయ పరిశ్రమ నుంచి కానీ భారీ సంఖ్యలో ఈ పెళ్లికి హాజరవుతారు. పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, చాలా భారీగా ఏర్పాట్లు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు వెంకట్. అలాగే వంశీ, ఈ విషయానికి సంబంధించి ఏదైనా వివరణ ఇవ్వడం కానీ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది ఇవాళ? మేబీ ఈ రోజు ఈవినింగ్ లోపు అల్లు అరవింద్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 99% ఈ ఎంగేజ్మెంట్ గురించి, ఆయన ఈ పెళ్లి గురించి, అల్లు అర్జున్ పెళ్లి గురించి ఒక నిర్ణయం చెప్పే అవకాశం ఉంది వెంకట్. అలాగే ఒకవేళ ఇది న్యూస్ తర్వాత ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది? అలాగే మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడు డేట్ ఏమన్నా ఫిక్స్ చేసే అవకాశం, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసినాయా? ప్రస్తుతానికి వధువు ఎవరు అనేది మన దగ్గర సమాచారం ఉంది. వధువు ఏం చేస్తుంది, మాక్సిమం ఈ పెళ్లి కన్ఫర్మ్ అయింది అన్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. అట్లానే ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ కావచ్చు, పెళ్లి ముహూర్తం కావచ్చు, ఇప్పుడు అప్పుడే ఏమి ఇంట్లో ఇంకా బయటకైతే ఏం రాలేదు. మేబీ నాకు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సన్నిహితులు కావచ్చు, అటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా చెప్పింది ఏదైనా సరే ఉంటే బద్రీనాథ్ సినిమా, ఇప్పుడు బద్రీనాథ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, చాలా
భారీ సినిమా. ఈ సినిమా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే మేబీ పెళ్లి ఉండొచ్చు అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి వెంకట్. ఫైనల్ గా వంశీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏ రకంగా ఉంది ఆ ప్రాంతంలో? అయితే ఫ్యాన్స్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ కి లేడీ ఫాలోయింగ్ వరుడు సినిమా నుంచి బాగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఆ లేడీ ఫ్యాన్స్ చాలా ఒకంత బాగా కొంచెం ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు కావచ్చు, యూత్ ఎవరైతే యూత్ ఉన్నారో ఇట్లాంటి అమ్మాయిలు అందరూ ఒకంత బాధపడుతున్నారు. ఎందుకంటే తమ ఫేవరెట్ హీరో త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఒకంత బాధ వ్యక్తం చేస్తున్నారు వెంకట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ.